చివరిగా ఐ షుడ్ సే మై బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. మీరు లేకపోతే ఐ డోంట్ హ్యావ్ దిస్ ఛాన్స్ అనుకుంటా. థ్యాంక్ యూ మూర్తన్న. అండ్ ఐ నో హీఈస్ అ వెరీ నైస్ పాస్టర్ ఇక్కడ, అవునా కదా? ఎస్, ఐ నో హిస్ జీల్ ఫర్ గాడ్. బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు కూడా ఎక్కడ కూడా దేవుణ్ణి అంటే చాలా పాయింట్స్ వస్తాయి ఎక్కడంటే ఫెయిత్లో పడిపోవడానికి చాలా కారణాలు వస్తాయి, కానీ ఎక్కడ కూడా ఆయన దేవుని పట్ల పెట్టిన ప్రేమను పోగొట్టుకోలేదు. హల్లెలూయా. సో ఐ నో మిమ్మల్ని బలంగా కరెక్ట్గా నడిపిస్తున్నాడని మాత్రం నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఎస్. సో ఈరోజు మీరు అందరు నాతో పాటు చేరి మనం అందరం కలిసి దేవుని ఆరాధించుకోబోతున్నాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈరోజు? హల్లెలూయా. కెన్ వి రైజ్ అప్ ఆన్ అవర్ ఫీట్ టుడే? హల్లెలూయా. కెన్ ఆన్ ప్లీజ్. ఐ నో చాలా చలిగా ఉంది, కొంచెం వెచ్చగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. లెట్ ద ఫైర్ ఆఫ్ క్రైస్ట్ బీ ఇన్ us. ఆమేన్. కమ్ ఆన్. అయితే మీకు ఒకటి ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. యేసుక్రీస్తు ఈ భూలోకానికి సాధారణంగా రాలేదండి. ఏదో నేను పుట్టాలి కదా, ఈ సమయంలో పుట్టి నేనేం చేస్తాను, లోకాన్ని రక్షిస్తానని రాలే. దేర్ వాజ్ అ రీజన్ ఆయన రావడానికి. ఆ టైంలో రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే యూదుల్ని పట్టుకొని పీడిస్తుంది. వాళ్ళ మీద ట్యాక్సెస్ వేసి వాళ్ళని నార్మల్ లైఫ్ బ్రతకకుండా చేస్తుంది అన్నట్టు. సో ఈ సమయంలో ఏం చేస్తున్నాడంటే ఒక రక్షకుడు పుడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక చాలా ఎండలో ఎంతమందికి తెలుగు అర్థమవుతుంది ఇక్కడ? ఐ సీ సో మెనీ నార్త్ ఈస్ట్ పీపుల్ హియర్. కెన్ యూ అండర్స్టాండ్ తెలుగు ఆర్ సంథింగ్? కెన్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? yes? Okay. So if at all you are walking on a very sunny day, if you find a tree, how do you feel? ఒక ఎండలో నడుస్తున్నారు, ఒక చల్లని ఒక నీడ లాంటి ఒక చెట్టు మీకు దొరికితే మీకు ఎలా అనిపిస్తుంది? సుఖంగా అనిపిస్తుందా? రైట్. ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనిపిస్తుందా? సో ఇలాంటి పరిస్థితిలోనే వాళ్ళు వేదనలో బాధలో ఉన్న పరిస్థితిలోనే యేసయ్య వస్తున్నాడండి. హల్లెలూయా. సో ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ టుడే. దో మీరందరు ఈరోజు హ్యాపీగా కనబడవచ్చు అందరికీ, కానీ మీ ఇన్నర్ పెయిన్స్ ఏదైందో అది దేవునికి మాత్రమే తెలుసు. ఆమేన్. ఎస్. మీ ఒంటరితనం దేవునికి తెలుసు. ఎస్. మీరు ఒంటరిగా లేరు, మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేది ఈరోజు మన ధైర్యం. హల్లెలూయా. అందుకే ఫస్ట్ దూత రాగానే ఏమంటదంట? భయపడుకుడి అంటదంట. హల్లెలూయా. ఏమంటది? భయపడుకుడి. మీ పక్కన వాళ్ళని చూసి చెప్పండి ఒకసారి, భయపడుకుడి. చెప్పండి, భయపడుకుడి అని చెప్పండి. ఈ క్రిస్మస్ సీజన్ లో మీకు ఒక రక్షకుడు పుట్టినాడు. హల్లెలూయా. పాడతామా? లెట్ us all sing this song.